ఒక ఊరిలో ధనికుడైన రైతు ఉండేవాడు. అతని దగ్గర ఎంతో పశు సంపద, ఇంకా ఎన్నో ఎకరాల పొలాలు ఉండేవి. అతను చాలా ధనికుడు కూడా. అతని వద్ద ఎంతో బంగారం, ధనం ఉండేది. అతనికి 3 కొడుకులు. వారికి తన బాధ్యతలన్నీ అప్పగించాలనుకుని వారికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. వారు ముగ్గురిని ఒక గదిలో తమకు నచ్చిన వస్తువులతో నింపమన్నాడు. పెద్ద కొడుక్కి పశు సంపద అంటే ఎంతో ఇష్టం. దానితో అతను ఒక గది నిండా గడ్డిని తెచ్చి నింపివేశాడు. రెండవ కొడుక్కి పంటలన్నా పొలాలన్నా చాలా ఇష్టం. అతను ఇంకొక గది నిండా పత్తితో నింపివేశాడు. మూడవ కొడుక్కి జ్ఞాన సముపార్జన అంటే చాలా ఇష్టం. అతను ఎన్నో గ్రంథాలు చదువుతాడు. అతను ఒక దీపం వెలిగించి గది నిండా వెలుగు వచ్చేటట్లు చేశాడు. ఆ రైతు తన పెద్ద కొడుక్కి పశు సంపదను అప్పగించాడు. రెండవ కొడుక్కి తన పొలాలు మరియు వాటి సరిహద్దులన్నిటి గురించి చెప్పి తన పంటలు ఇంకా పొలాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ అప్పగించాడు. మూడవ కొడుక్కి ఇంటి నిర్వహణ ఇంకా డబ్బుకు సంబంధించిన బాధ్యతలన్నీ అప్పగించాడు.